కాంగ్రెస్ పైన పోరాడేది బీజేపీ అంటే ఆటో కార్మికుల విషయంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ స్థాయిలో మండిపడ్డది, ఏ స్థాయిలో వ్యతిరేకంగా నిలిచింది, ఏ స్థాయిలో ఆటో కార్మికులకు అండగా నిలిచింది. నెంబర్ 1 థింగ్, రైతు భరోసా విషయంలో బీజేపీ పార్టీ ఏ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేసింది. నెంబర్ 2, రైతులకు జరగాల్సిన రుణమాఫీ పైన బండి సంజయ్ గారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఓన్లీ ప్రెస్ మీట్. జనాల్లోకి ఎన్నిసార్లు వచ్చిరని కూడా అడగట్లేదు, జస్ట్ ప్రెస్ మీట్. ఎన్నిసార్లు వీళ్ళు రైతు రుణమాఫీ గురించి బండి సంజయ్ గారే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నెంబర్ 3, తులం బంగారం విషయంలో బండి సంజయ్ గారు ఎన్నిసార్లు క్వశ్చన్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ను. నెంబర్ 4, పెన్షన్ విషయంలో ఎన్నిసార్లు బండి సంజయ్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ను క్వశ్చన్ చేశారు. నెంబర్ 5, మహిళలకు ఇస్తాన్న 2500 గురించి బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ ఎన్నిసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొట్లాడింది, పోరాడింది. నెంబర్ 6, నిరుద్యోగుల విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులో లేకపోతే ఇంకోలో శ్రేణులో వాళ్ళ గెలిచిన ఎమ్మెల్యేలో లేకపోతే ఎంపీలో ఎంతమంది రోడ్ల మీదకి దిగి ధర్నా చేశారు. నెంబర్ 7, నోటికి 7 చెప్పినా బోర్డు మీద రాస్తే ఇంకా 7 వెళ్తాయి, పేపర్ మీద నిమ్మల గంట కూర్చొని రాస్తే 7 7 14 కాస్త 28 అవుతాయి. ఇంకో 10 మందితో చర్చిస్తే వీళ్ళు పోరాడనివి, వీళ్ళు కనీసం పట్టించుకోనివి ఒక 50 వెళుతాయి ఈ రాష్ట్రంలో. గతంలో బండి సంజయ్ గారిని చూడలేదా? గతంలో గిట్లే ఉన్నట్టు సప్పగా బీజేపీ నాయకులని అడుగుదాం. సరే, ఇప్పుడు కొట్లాడుతున్నాం, పోరాడుతున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్లో పోరాడేదేమేమో కొట్లాడేదేమేమో అని చెప్తా ఉన్నారు కదా. గతంలో మీరు గుండు గుద్దుకునేది చూడలేదా? మీరు డోర్లు వలగొట్టింది చూడలేదా? మీరు ఓ పాదయాత్ర అని రాష్ట్రం అంతా ఉరికింది తిరిగింది చూడలేదా? డోర్లు వలగొట్టింది చూడలేదా? పేపర్ లీక్ అయినప్పుడు మీరు గోడలు గేట్లు దుంకింది చూడలేదా? పోలీసులతో మీరు వాగ్వాదానికి దిగింది చూడలేదా? చూడలేదా? ఇప్పుడు ఎందుకు మీ మీద కేసులు పడతలేవు? గతంలో మీ మీద కేసులు పడ్డాయి కదా, అప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ఉన్నది, అయినా కూడా మీ మీద కేసులు పడ్డాయి. ఎందుకంటే అప్పుడు మీరు కొట్లాడారు, మీరు తిరగబడ్డారు ప్రభుత్వానికి కనుక. మరి ఇప్పుడు మీరు కొట్లాడితే, మీరు తిరగబడితే మీ మీద ఎందుకు కేసులు పడతలేవు? ఇప్పుడు మీరు ఎందుకు జైల్లోకి పోతలేరు? దానికి నిదర్శనం మీ మీద ఉన్న కేసులే, మీ మీద పెట్టిన జైల్లో. మీరే అన్నారు కదా, అవినీతిగా అన్యాయంగా అక్రమంగా నన్ను జైల్లో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కొట్లాడినందుకు కేసీఆర్ కేటీఆర్ పని చెప్తాను. గతంలో మీరు మాట్లాడిన మాటలే ఆన్ రికార్డు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి ఇంతవరకు ఒక సింగిల్ కేసు మీ మీద పెట్టలే? ఇప్పుడు ఎందుకు ఒక్కసారి మీరు జైల్లోకి పోలే? అదే నిదర్శనం మీరు కొట్లాడుతురా లేదా అనేది. మీరు కేఆర్ బ్రదర్సా, ఇంకో బ్రదర్సా, లేకపోతే చందన బ్రదర్సా, నేను పక్కన పెడతాను. నాకు గవర్నీ అంటే రాజకీయ విమర్శలు వాళ్ళు చేసినట్టు మేము చేయం. కానీ ఇక్కడ ఒక పౌరుడిగా నేను అడుగుతా ఉన్నా, గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కొట్లాడినట్టు ఇప్పుడు కూడా కొట్లాడుంటే ఎందుకు మీ మీద కేసులు పడలే? సరే, ఈ ప్రభుత్వం మంచిది, ఎవరి మీద కేసులు పెట్టదు, ఎవరిని జైల్లో పెట్టదు అనుకుందాం. అనుకుంటే మరి కేటీఆర్ పైన ఎందుకు కేసులు పెట్టారు? హరీష్ రావు పైన ఎందుకు కేసులు పెట్టారు? ఎందుకు కేటీఆర్ను విచారణకు పిలిచారు? ఆ మాటే అనుకున్నాం. మీరే చెప్పాలి దీనికి. అట్లా నిజంగా బండి సంజయ్ గారు అంతటి స్థాయిలో అంతటి పోరాటం నిజంగా చేస్తే, సరే కేసులు కొట్లాడి జైలు అంతా పక్కన పోదాం. ఓ 10 క్లిప్పింగ్లు చూపెట్టారు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడింది, పోరాడింది. ఖమ్మంలో గంత ఉద్రిక్తత, గంత ఘోరంగా ఈ వరదలు వస్తే ప్రభుత్వం కనీసం పట్టించుకోలే, అక్కడ రక్షణ సిబ్బందిని ఇన్ టైంలో వాళ్ళకి ఏర్పాటు చేయలే, ఆడికి పోలే. కనీసం వీళ్ళు పోయిన సెల్ఫీలు దిగి వచ్చి వాళ్ళతోటి ముందు ఫోటో మంచిది, ఫోటో మంచిది. కిషన్ రెడ్డి అంటే నాకు నవ్వాలా ఏడవాలా అర్థం కాలే. అటువంటి పరిస్థితి మీరు రాష్ట్రంలో నెలకొల్పారు ప్రతిపక్షంగా ఉండి. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కొట్లాట గురించి, పోరాట గురించి. యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా గమనిస్తూ ఉన్నది సంజయ్ గారు, మీరు నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే ప్రభుత్వం యొక్క వైఫల్యాలపైన ప్రజలకు అండగా పోరాడుతూ ఉన్నారా లేదా అనేది నేను యాక్సెప్ట్ చేస్తా. గతంలో మీరు పులివలే కొట్లాడినరు, బీజేపీ పార్టీని అట్టడుగు నుంచి పై స్థాయికి తీసుకొచ్చారు. మీ పోరాటం అట్లా ఉండేది. బట్ అది ఇప్పుడు లేదు. మీరు ఏమైనా అనుకో,